మున్సిపల్ స్టేడియం దేశవాళీ అంతర్జాతీయ క్రీడలకు ఫేమస్ ప్లేస్. కానీ న్యూ ఇయర్ కావటంతో పార్టీ చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు అంతే. దీంతో ఇది ఉప్పల్ స్టేడియమా లేకపోతే పెంటకుప్ప అన్నట్లు మార్చేశారు పార్టీ నిర్వాహకులు. పార్టీ జరిగిన తర్వాత ఆ మాత్రం ఉంటుంది, కానీ ఆ తర్వాతైనా క్లీన్ చేయాల్సిన బాధ్యత లేకుండా ఎక్కడి చెత్త అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. నైట్ లిక్కర్ పార్టీ చేసుకుని ఎవరి దారిన వాళ్ళు పోతే దీన్ని ఎవరు క్లీన్ చేస్తారని మార్నింగ్ వాక్కు వెళ్లిన కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఇద్దరు మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఆ ఏరేసి అని మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసింది. ఉందాం నచ్చినట్టుంది. చూస్తున్నాము విజువల్స్ పైన. ఉప్పల్ మున్సిపల్ స్టేడియం దేశవాళీ అంతర్జాతీయ క్రీడలకు ఎంతో ఫేమస్. కానీ న్యూ ఇయర్ కావడంతో పార్టీ చేసుకోవడానికి అక్కడ అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే దీంతో ఇది ఉప్పల్ స్టేడియమా లేకపోతే పెంటకుప్ప అన్నట్లుగా మార్చేశారు అక్కడ పార్టీ నిర్వాహకులు. పార్టీ జరిగిన తర్వాత కూడా ఆ మాత్రం ఉంటుంది, కాకపోతే ఆ తర్వాత అయినా క్లీన్ చేసి అక్కడంతా ఎలా ఉందో అక్కడంతా సిట్రైట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళ బాధ్యతారహితంగా ప్రవర్తించి నైట్ లిక్కర్ పార్టీ చేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతే దీన్ని అసలు ఎవరు క్లీన్ చేస్తారు అని అక్కడ మార్నింగ్ వాక్ వచ్చిన వాళ్ళందరూ కాలనీవాసులు కూడా మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఏదన్నా ఇద్దరు మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఆ ఏరేసి అని మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసింది. ఉందాం నచ్చినట్టుంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అక్కడ మందు బాటిల్స్, వాటర్ బాటిల్స్, చెత్త అంతా కూడా పార్టీ చేసుకున్నటువంటి రకరకాల బాటిల్స్ అన్నీ పడి ఉన్నాయి. మందు బాటిల్స్ కానివ్వండి, పేపర్ ప్లేట్స్, డిస్పోజర్ గ్లాసెస్ అంతా కూడా చెత్త చెదారంలాగా మార్చేశారు. ఒక ఇంటర్నేషనల్ వైజ్ స్టేడియం, ఇంటర్నేషనల్ గేమ్స్ అన్నీ కూడా, నేషనల్ గేమ్స్ అన్నీ కూడా అక్కడ ఆడడానికి మనం అందరం చూడడానికి కూడా వెళ్తూ ఉంటాము. అలాంటి పవిత్రమైన ప్లేస్ని ఎంత నీచాతి దారుణంగా మార్చేశారు అక్కడికి వచ్చినటువంటి పార్టీ నిర్వాహకులు. అక్కడ చూస్తూనే ఉన్నాము. వాటర్ బాటిల్స్ కానీ, చైర్స్ కానీ, థమ్సప్ బాటిల్స్, బీర్ బాటిల్స్ అన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వాడినంతసేపు వాడుకొని తర్వాత పార్టీ చేసుకొని బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అట్లీస్ట్ మార్నింగ్ కూడా ఎవరిని పనులు పెట్టుకొని కూడా పని వాళ్ళని పెట్టి కూడా అక్కడ క్లీన్ చేయడం అనేది జరగలేదు. కాలనీవాసులు అందరూ చూసి అసలు ఇది బారా, రెస్టారెంటా, ఎందుకు ఇలా ప్రవర్తించారు, ఇదంతా కూడా కనీసం క్లీన్ కూడా చేయడానికి ఎవరు రావడం లేదు, ఇదంతా ఎవరు చేస్తారు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో మనం చూస్తూ ఉన్నాము అక్కడ రకరకాల డ్యాన్స్ కూడా చేసినట్లుగా కనిపిస్తోంది. ఏదన్నా ఇద్దరు మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఆ ఏరేసి ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చూస్తూ ఉన్నాము నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా గేమ్స్ ఆడుతూ ఉంటారు ఉప్పల్ స్టేడియంలో. సో అతి దారుణంగా కూడా అక్కడ జరిగింది. మరి బియర్ బాటిల్స్ కానీ, మందు బాటిల్స్ కానీ రకరకాలుగా చెత్తా చెదారం చేసి వెళ్ళిపోయారు. అసలు అక్కడికి వచ్చినటువంటి నిర్వాహకులు ఎవరు అనే పూర్తి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో నిన్న రాత్రి న్యూ ఇయర్ సంబంధించి ప్రైవేటు వ్యక్తులకైతే ఈ యొక్క అధికారులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి అయితే లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ న్యూ ఇయర్ పార్టీ జరిగిన నేపథ్యంలో కూడా అక్కడికి తీసుకొచ్చిన సంబంధించి ఏదైతే సామాన్లు ఉంటాయో అన్ని కూడా పార్టీ అయిపోయిన తర్వాత అక్కడే పడేసి వెళ్ళడం జరిగింది. అయితే ప్రభుత్వం యొక్క స్టేడియాలను బాగు చేస్తూ క్రీడల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో అధికారులు మాత్రం చిత్తశుద్ధి లేక అవేవి పట్టించుకోకుండా ఈ యొక్క ప్రైవేట్ ఈవెంట్స్ లకైతే ఈ యొక్క స్టేడియాలు అప్పయిపోయిన తర్వాత మొత్తం కూడా ఎవరు క్లీన్ చేస్తారని చెప్పేసి బాధ్యతలు అంటే తీసుకోకుండా వారు ఆర్గనైజర్స్ వెళ్ళిపోయినా సరే పట్టించుకోకుండా అధికారులు ఉండడం, దీంతో
అక్కడ రెగ్యులర్ గా యొక్క మున్సిపల్ స్టేడియంలో అయితే ఆ యొక్క చుట్టుపక్కల కాలనీలకు సంబంధించిన వారంతా కూడా వాకింగ్ వస్తారు. ఈ రోజు అదే విధంగా కొంతమంది ఆ వాకింగ్ వచ్చిన నేపథ్యంలో వారంతా కూడా ఈ యొక్క విషయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి అసలు మేము రోజు అయితే వాకింగ్ వచ్చే స్టేడియం ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి కూడా ఆ ఒక అంటే జనావాసాల మధ్య ఇట్లాంటి కార్యక్రమాలకు పర్మిషన్ ఇచ్చేంటంటూ కూడా అధికారుల పైన వాళ్ళంతా కూడా ఫైర్ అవుతున్నారు. మార్నింగ్ మేము వాకింగ్ చేద్దాం, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము అటు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది, కానీ అధికారులు మాత్రం ఇట్లా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ ఈవెంట్స్ కి ఇట్లాంటి స్టేడియాలు ఇవ్వడము, చుట్టుపక్కల వాళ్ళకు ఇబ్బందులు కలిగించడము, అంతేకాకుండా ప్రధానంగా మార్నింగ్ వాకింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలిగించడం ఏంటని చెప్పేసి కూడా అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వెంటనే అధికారులు స్పందించి ఒక స్టేడియాన్ని మొత్తం కూడా క్లీన్ చేయాలి, యథావిధిగా ఉండే విధంగా చూడాలి. అంతేకాకుండా మరెప్పుడు కూడా అంటే ఫ్యూచర్ లో ఇట్లాంటి ఈవెంట్స్ కి అయితే పర్మిషన్ ఇవ్వదు, పర్మిషన్ ఇచ్చి యొక్క అందరికీ ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పేసి కూడా ఈ యొక్క కాలనీ వాసులు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు స్టేడియంలో పార్టీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన అధికారులపై ఏదైనా చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అక్కడ కాలనీ వాసులు కూడా వీళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో దాని గురించి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, ఖచ్చితంగా అధికారులపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని అక్కడ అయితే వాళ్ళంతా కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ఈ యొక్క ఏరియాలో ఉంటారు. ఈ యొక్క మార్నింగ్ వాకింగ్ కి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కూడా మేము అంతా కూడా చాలా అంటే వాకింగ్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి ఇక స్టేడియాన్ని చూస్తే మాత్రం వేరే విధంగా ఉంది. మొత్తం కూడా నైట్ ఈవెంట్ లో అయితే యూజ్ చేశారో వస్తువులన్నీ కూడా ఇక్కడే పడేశారు. గాజు ముక్కలు కూడా అంటే గాజుకు సంబంధించిన పదార్థాలు అవన్నీ కూడా పలిగిపోయి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. వారికి ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును మాత్రం వాళ్ళు తీవ్రంగా ఎండగడుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ప్రజలు నివసించే దగ్గర ప్రజలు రెగ్యులర్ గా వాకింగ్ కోసం యూజ్ చేసే ప్లేస్ లో ఇంత చెత్త వేయడము మరియు ఇట్లాంటి ఈవెంట్స్ జరగడం అయితే అధికారుల తీరుపై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఎవరు బాధ్యులు ఉంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఈ యొక్క అధికారులు ఎవరైతే ఈ ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చారో వారిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క నెగ్లిజెన్స్ వహిస్తారో అటు నిర్వాహకులు ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వారిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఈవెంట్ కి సంబంధించి వాళ్ళు వచ్చారు, నిర్వహించారు, వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు, అంతేకాకుండా ఇదంతా కూడా ఎవరు క్లీన్ చేస్తారు, మొత్తం కూడా దుర్గంధము అంటే స్మెల్ వస్తున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలంతా కూడా గ్రౌండ్ కు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చాలా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ హరికృష్ణ. అరే అని మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసింది, ఉందాం నచ్చినట్టుంది.